2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యమంత్రిగా 3 సార్లు, ప్రధానమంత్రిగా 3 సార్లు. 2026 25 సంవత్సరాలుగా ఓటమి ఎరుగనటువంటి వీరుడుగా ఉన్నాడు. ఎమ్మెల్యేగాను గెలుస్తూ వచ్చాడు, ఎంపీగాను గెలుస్తూ వచ్చాడు. ముఖ్యమంత్రిగా పదవి కాలం మంత్రిగా కూడా చేయకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రిగా కూడా చేయకుండా ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే మంత్రులు తనే చేస్తున్నాడు. ఆయన ప్రస్థానం అతి పెద్దదైనటువంటి పాఠ్యాంశం. ఒక మనిషిని కొళ్ళబొడిస్తే కూడా ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించకుండా నిశ్శబ్దంగా ఎలా పని చేసుకెళ్ళాలి, ఇది ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల ఆయనకు వచ్చిందా, లేకపోతే సహజ సిద్ధ లక్షణం అంటే ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల అనాలి. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి అంతే, అద్వానీ అంతే, ఇవాళ అమిత్ షా అయినా అంతే. భావోద్వేగాలు ప్రదర్శించకుండా ఎంతటి తీవ్రంగా అవమానించినా సరే స్మూత్గా వెళ్ళిపోవడం అలవాటు. ఒకసారి మోడీదే చూడండి. శంకర్ సింగ్ వాఘేలా అలాగే కేశుభాయ్ పటేల్ వర్గాల మధ్యన ఘర్షణతో అప్పుడు బీజేపీ దేశంలో అధికారంలో ఉందో గుజరాత్లోని, అక్కడ మళ్ళీ గ్రూపుల మధ్యన కొట్టుకు సావడం. అలాంటి సందర్భంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి మోడీని తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించమని చెప్పింది అధిష్టానం. స్వీకరించిన తర్వాత భూకంపం వచ్చింది. అప్పటికి అధికారులు ఎవరి మీద గ్రిప్ లేదు, ప్రభుత్వం మీద గ్రిప్ లేదు. ఎందుకంటే ఈయన ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి కాదు. అలాంటి సందర్భంలో ఆ భూకంప పరిస్థితులని ఆర్ఎస్ఎస్లో తన సేవాభావపు అలవాట్ల కారణంగా వచ్చినటువంటి క్రమశిక్షణతో సక్రమంగా పరిష్కరించడంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. సంతోషపడదామనుకునే లోపు గోద్రా అల్లర్లు, గోద్రాలో అల్లర్లన్నదే ప్రపంచమంతా ప్రచారం చేసి నరేంద్ర మోడీ వీసాని కూడా రద్దు చేయించి భారతదేశపు ప్రభుత్వమే ప్రపంచ దేశాలలో తప్పుడు వ్యవహారాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గురించి తప్పుడు ప్రచారం చేసుకొచ్చి ప్రపంచమంతా. కానీ ఆ గోద్రా అల్లర్లకు కారణం ఏంటి? ఒక రైలులో వస్తున్నటువంటి కరసేవకులని తగలబెడితే ఆ తగలబెట్టిన దాన్ని అది పట్టపగలు రైలుకి బోగీకి అటు ఇటు తలుపులేసేసి మరి తగలబెట్టారు. ఏంటయ్యా వాళ్ళు చేసిన పాపం అంటే, అయోధ్యకు వెళ్ళి వస్తూ రామనామము జపించడం, రామనామం జపించినందుకు చంపేశారు. ఆ చంపేసి జెండాలతో నడి రోడ్డు మీద ఊరేగిస్తా ఇలాంటి బుద్ధి చెబుతామని హెచ్చరికలు చేస్తూ వెళ్తుంటే అదేమిటని ప్రశ్నించిన హిందువుల మీదన బెస్ట్ బేకరీలో నుంచి కాల్పులు జరిపారు. అప్పుడు ఆగ్రహం తొలగిన హిందూ సమాజం తిరగబడి ఆ బెస్ట్ బేకరీని తగలబెట్టింది, ఆ నిర్వాహకుల్ని తగలబెట్టింది, అలాగే మిగతా వాళ్ళని ఎదుర్కొంది. ఇది ప్రతిఘటన. కానీ దాన్ని దాడిగా అభివర్ణించి, ముస్లింల మీద దాడిగా అభివర్ణించి తప్పుడు ప్రచారం చేసి మోడీని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అయినా తట్టుకు నిలబడ్డాడు. ఇక జీవితంలో బీజేపీ అక్కడ అధికారంలోకి రాదని నమ్మితే ఘన విజయం సాధించింది బీజేపీ. అంటే అక్కడ ప్రజలు ఏ స్థాయిలో వీళ్ళ అబద్ధాలకి తిప్పి కొట్టారో అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోకపోవడానికి కారణం ఆనాడు చేసిన మోసం. అది పక్కన పెడితే తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాదు, ఆయన ప్రయత్నించాల. ఆయన ప్రధానమంత్రిగా ఎంపిక చేసింది పార్టీ. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో కమిటీ అద్వానీ ఓపిక అయిపోయిందని చెప్పడంతో ఆయన ప్లేస్లో నరేంద్ర మోడీని వారసుడిగా ఎంపిక చేసింది. అప్పుడు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారు. తీరా చూస్తే అదే నరేంద్ర మోడీ ప్రపంచం విస్తుగొల్పేలాగా రాజీవ్ గాంధీ బతికుండగా ఓటమి పాలై, ఫస్ట్ ఇందిరాగాంధీ మరణం తర్వాత 403 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ చనిపోయినా కూడా, అంటే రాజీవ్ గాంధీ బతికుండగానే ఓడిపోయింది పార్టీ. ఆ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయినా కూడా పివి నరసింహారావు కూడా పూర్తి మెజార్టీ రాలేదు. అంటే మెజార్టీలు రాజీవ్ గాంధీ బతికున్నప్పటి నుంచి సంకీర్ణాలు బిగిన అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే కదా యునైటెడ్ ఫ్రంట్, ఇదే నేషనల్ ఫ్రంట్లు. అప్పటి నుంచి ఫ్రంట్లు టెంటులే తప్ప సింగిల్ లార్జెస్ట్గా ఏ పార్టీకి అధికారంలోకి రాలి. మధ్యలో వాజ్పేయి చేసినా ఎవరు చేసినా కూడా. అట్లాంటిది నరేంద్ర మోడీ సింగిల్గానే గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. రెండవసారి అప్పుడే ఈ మన పఠాన్కోట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే, తర్వాత పహల్గామ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే, సర్జికల్ స్ట్రైక్స్ 1, 2, ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో
పాకిస్తాన్కి బుద్ధి చెప్పి భారతదేశంలో ఎవరూ సాధించలేరు, గోడ మీద రాతలు తప్ప సాధ్యం కాదు అనుకున్న అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు, నినాదాలు తప్ప అసాధ్యం అనుకున్న ఆర్టికల్ 370 రద్దు చేసి చూపించారు, సిఏఏ ఎన్ఆర్సి అన్నటువంటిది భారతదేశంలో కుదరదన్నదాన్ని అమలు చేసి చూపెడుతున్నారు. దేశంలో ఒక అతిపెద్ద మార్పుకి కారణమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటేనే ఆ ప్లేస్లో ఉన్నాడు ఆయన.